రెగ్యులర్ రైస్ ఉంటుంది కదా, 2 గ్లాస్ రెగ్యులర్ రైస్, అలాగే 1 గ్లాస్ ఏమో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అనమాట. ఫస్ట్ 2 గ్లాసుల బియ్యంని చక్కగా ఒక 7-8 అవర్స్ సోక్ చేసిన తర్వాత మిక్సీ చేసేటప్పుడు ఉడికించిన అన్నం కూడా ఇందులో వేసి చక్కగా కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టేశాను. ఇందులో కొద్దిగా షుగర్, సాల్ట్ కూడా నేను యాడ్ చేసేసా. పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఇందులో మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోబోతున్నాం. ఆపం మనకి ఎగ్ కర్రీతో కానీ, పన్నీర్ కర్రీతో, నాన్ వెజ్ కర్రీతో, దేంతో అయినా చాలా బాగుంటుంది టేస్ట్. సార్ ఇంకా ఇప్పటికీ కూడా చాలా మంది మనతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ప్రోటీన్ కావాలి అంటే ఓన్లీ ఎగ్ ఎందుకే తినాలి, చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, పన్నీర్ తీసుకోవచ్చు, మనం పప్పులు తిన్నా వచ్చేస్తుంది, ఓన్లీ ఎగ్ ఎందుకు, వై ఎగ్ అని చెప్పి చాలా మంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. సో ఇందాక మీతో అన్నట్టు స్వప్న గారు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ ఎగ్. ఎగ్ ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు 70-60 గ్రామ్స్ తినాలంటున్నప్పుడు ఒక 15-20% ఎగ్స్తో తీసుకుని పన్నీర్ కూడా తినొచ్చు. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ పన్నీర్, టోఫు ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషలీ మీరు దాళ్ళు అవన్నీ కంపేర్ చేశారంటే ఈజ్ ద డైజెస్టిబిలిటీ పార్ట్. సో ఎగ్ ఈస్ కన్సిడర్డ్ మెడికల్ దీంట్లో ఇట్స్ కన్సిడర్డ్ పర్ఫెక్ట్ ప్రోటీన్. అన్ని ప్రోటీన్స్ దాంతో పోలుస్తారు. అంటే అలాగని దాల్ తినొద్దని అంటలేదు. ప్లీజ్ బి సేయింగ్ ఇట్ హ్యాస్ టు బి మిక్స్డ్ ఆఫ్ థింగ్స్. ఎగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్ ప్రోటీన్. అండ్ మీ బాడీ డైజెస్టిబిలిటీ కూడా దానివల్ల ఫుల్గా అబ్జార్బ్ చేసుకుంటారు. డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళగానే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ రాసే ముందే మీరు ఎగ్ తింటారా అని అడుగుతారు కదా సార్? డెఫినెట్గా. ఎందుకంటే ఈ లాస్ట్ 15-20 ఇయర్స్లో డాక్టర్స్ వాళ్ళకి కూడా రియలైజేషన్ వచ్చింది. ఎవరినన్నా కూడా ప్లీజ్ హ్యావ్ అన్ ఎగ్ ఆర్ 2, వీఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా, ఇఫ్ యూఆర్ ఓకే విత్ మిల్క్ దెన్ దే షుడ్ బి నో ప్రాబ్లమ్ విత్ హ్యావింగ్ ఎగ్స్. అసలు 99% మీకు అన్ఫర్టైల్ ఎగ్స్ దొరుకుతాయి. సో ఆ దొరికే అన్ని కూడా ఫార్మ్ వర్కర్స్, ఫార్మ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లోనే అమ్మేస్తాం. ఇక్కడ వరకు రావు. ఓకే సార్, సాపమేనా? ఎస్. కొంచెం ఆయిల్ వేసేసి జస్ట్ ఇట్లా అప్లై చేశాక మామూలుగా మనం ఎగ్స్ అంటే డైలీ తెచ్చుకోము సార్, ఒక డజన్ అలా, ఒక్కొక్కసారి ట్రే కూడా అలా తెచ్చుకుంటాము. ఈ మధ్య కొంచెం ఒక 1 వీక్ అలా ఉంటే బ్రేక్ చేసినప్పుడు రెడ్గా లేదా బ్లాక్ కలర్ ఆ పార్టికల్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎన్ని రోజులు మనం ఎగ్ని స్టోర్ చేసుకోవచ్చు? అసలు ఎగ్ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుందంటారు? టిపికలీ ఆ స్పాట్స్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ద మీరు ఎన్ని రోజులు పెట్టారన్న దాని వల్ల అయితే కాదండి. అది అప్పుడప్పుడు రేర్గా ఏమవుతుందండి అంటే ఇట్స్ న్యాచురల్ ఇది కాబట్టి కొంచెం మీట్ స్పాట్స్ అని అంటారు, నెలకో గుడ్డ అలాగానో రావచ్చు అన్నమాట. ఇట్స్ ఆల్ హార్మ్లెస్. అది ఇట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు 10-15 days ఇస్ నాట్ అ ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఇప్పుడు చూసారంటే మనకి విజయవాడ నుంచి తిన్సుకే వెళ్తుంది, అస్సాం వెళ్తానికి 2 weeks పడుతుంది. సో ఇట్స్ స్టిల్ సేఫ్, పీపుల్ ఈట్ వెరీ వెల్. బట్ సిటీస్లో యూఆర్ గెటింగ్ ఫ్రెష్ ఎగ్స్ నౌ. సో నేను అనేది అంటే వారానికి ఒకసారి కొనుక్కుంటే బెటర్. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే మా షెఫ్స్ మాకు నేర్పించింది ఏంటి అంటే 7 minutes నుండి 10 minutes వరకు మీరు ఎగ్స్ బాయిల్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎల్లోయిష్గా ఉంటుంది అంటారు. మనం వెజిటేబుల్స్ని బాయిల్ చేయకుండా స్టీమ్ చేసుకొని తింటే ఆ వైటమిన్స్ అన్నీ అందులో ఉంటాయి, బాయిల్ చేస్తే వాటర్లో అన్నీ వెళ్ళిపోతాయి అంటారు. మరి ఎగ్స్ని ఎక్కువ బాయిల్ చేసామనుకోండి, కొంతమంది 15 minutes పెట్టమంటారు, కొంతమంది 10 minutes అంటారు, కొంతమంది లేదు 20 minutes అంటారు. ఎగ్ని మనం ఎన్ని మినిట్స్ కరెక్ట్గా బాయిల్ చేయాలి? ఎక్కువ బాయిల్ చేస్తే అందులో ఉన్న విటమిన్స్ ఏమైనా పోతాయి అంటారా? డెఫినెట్లీ ఐ డోంట్ అడ్వైజ్ మోర్ దెన్ 8 minutes. క్రిటికల్ థింగ్ ఏంటంటే దీంట్లో అండి, మీరు కోల్డ్ వాటర్లో వేసి బాయిలింగ్ చేస్తుంటే వేరేగా ఉంటుంది. వాటర్ ఫస్ట్ బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడు గుడ్లు వేయాలి. 7 to 8 minutes, 8.5 minutes మాక్సిమం. 10 minutes వరకు ప్రాబ్లం కాదు. ఇది డన్ సార్, లైట్గా కుక్ అయిపోయింది. ఒక అప్పం మట్టికి మనం బీట్ చేసి వేసుకుంటాం. ఇది కొంచెం మసాలా చేద్దాం సార్. కాస్త చిల్లీ పౌడర్,
లైట్గా సాల్ట్, మూత పెట్టేసి ఇక్కడేమో పెప్పర్ పౌడర్ వేద్దాం సార్. సో ఇక్కడ మసాలా అప్పం కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సార్. ఓ ఎస్. సో మీతో మాట్లాడుతూ ఒకటేమో పెప్పర్ వేసాము, ఇంకొకటి కొంచెం మసాలా టైప్లో చేసాము సార్ అప్పం. నాకు తెలిసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఉంది. ఎగ్ అప్పం తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 కప్పుల బియ్యాన్ని ఒక 7 గంటలు నానబెట్టుకొని, అలాగే 1 కప్పు అన్నం కూడా వేసి మెత్తగా పిండి రుబ్బుకొని పెట్టుకొని, దాంట్లో 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ ఉప్పు వేసి కలిపి పులియబెట్టుకున్న పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అప్పం ప్యాన్ ని వేడి చేసుకొని కాస్త నూనె వేసి తుడిచి అప్పం వేసుకున్న తర్వాత పైన 1 ఎగ్ కొట్టి వేసి బాగా కాలిన తర్వాత పైనుండి కాస్త మిరియాల పొడి, ఉప్పు వేసుకుంటే ఎగ్ పెప్పర్ అప్పం రెడీ అవుతుంది. అలాగే ఇంకొక ప్యాన్ లో అప్పం వేసుకొని ఎగ్ ని బాగా బీట్ చేసి వేసిన తర్వాత పైనుండి సాల్ట్, కారం పొడి వేస్తే మసాలా ఎగ్ అప్పం రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఎగ్ అప్పమ్స్ చాలా రుచిగా ఉంటాయి.